మిత్రులారా నమస్తే. హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై 16వ పాసురాలాపనకు శుభస్వాగతం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரைபறை மாயன் மணிவண்ணன் என்னலேவாய் நேர்ந்தான். தூயோமாய் வந்தோம் துயலெழ பாடுவான், வாயால் முன்னம் மாத்தாதே அம்மா, நீனேச நிலைக்கதவம் నీకు ఏలోరెంబావాయ్. ఆండాళ్ తల్లి గోపికలతో కలిసి శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళి ద్వారపాలకులను ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. మాకు ప్రభువై ఉన్న నందగోపుని భవన రక్షక, ధ్వజముల చేతను మకర తోరణముల చేతను ప్రకాశించుచుండెడి గోపుర ద్వారమును కావలి కాచు ద్వారపాలకుడా, మణిమయమై ఒప్పుచున్న తలుపు గడియ తెరువుమా అని కోరగా, వారు తలుపు ఎందుకు తీయాలి అని వినయంతో అడగగా, గోపబాలికలమైన మాకు పర అనే వాద్య విశేషము ఇస్తానని ఆశ్చర్య గుణచేష్టితములు గల నీలమాణిక్యవర్ణుడైన శ్రీకృష్ణుడు నిన్నటి దినమే చెప్పాడు. మేము పరిశుద్ధులమై వచ్చాము. నిద్రలోనున్న ఆ శ్రీకృష్ణుని నిద్ర నుండి మేల్కొలుపుటకు, మేల్కొలుపు గీతాలు పాడుటకు వచ్చిన వారం కావున నీవు ముందుగా ఎటువంటి ఆటంకము చెప్పక ప్రేమపూర్ణములకు ఈ తలుపులు నీవే తెరువుము అని ఆండాళ్ తల్లి గోపికలతో కూడి ఆ ద్వారపాలకులను వేడుకున్నది. ఇందులో నందగోపుడనగా ఆచార్యుడు, నందగోపుని భవనమనగా తిరుమంత్రం, ద్వారమనగా ప్రణవం. ఓం. తలుపులు ఆత్మస్వరూప జ్ఞానం. వీటిని ఆచార్యుడే తెరిచి లోనికి పంపవలను. గోపబాలికలనగా శిష్యులు, పరా అనగా కైంకర్యం. ఆచార్యుని వాక్యే భగవంతుడు దయచూపుటకు ఆధారం. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. మిత్రులారా ధన్యవాదాలు. 17వ పాసురంతో రేపటి దినం మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.